కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నెగిటివిటీ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్, ఒక విధమైన, అంటే మరి అదే కాదు కానీ ఒక్క విధమైన ప్రమోషన్. అంటే ఇప్పుడు అది బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు చూస్తున్నారు వాళ్ళు, అరే అట్లుందని ఎందుకు అట్లుందని చూస్తున్నారు, అలా అట్లా అనకపోతే అది చూడట్లేదు మళ్ళీ. బట్ యాక్చువల్ టు బి హానెస్ట్, ఆ సాంగ్ బాగా వచ్చింది. చుట్టంలో చూసి ఆ స్టెప్ అదంతా కొత్తగా అనిపించింది. బట్ బయట కొంచెం అప్పుడు నాకేం కాల్స్ రాలేదు, నేను కూడా ఎక్కువ ప్రమోట్ చేసుకోలేదు. నేను ఏమంటా అంటే ఆ స్టెప్ కాకుండా దాంట్లో మంచి మంచి మౌంటైన్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ 2-3 స్టెప్స్ వేరే డిజైన్ చేశారు దాన్ని. మనం చాలా డిజైన్ చేస్తాము, ఇది ఒకేసారి ఎవరైనా సరే వేయలేదు, ఒకేసారి ఎవరు ఒప్పుకోరు, ఇంకేమైనా బెటర్గా చేయండి, ఇంకేమైనా బాగుంటుందేమో అని చూస్తారు. ఆ పాయింట్లో చేసినవి కొన్ని చూపిస్తాం, ఇది కాదు ఇంకేమైనా కావాలి అన్నప్పుడు చిరాకులు ఇట్లా అనేసరికి ఆ చిరాకుది కాస్త సెట్ అన్నారు. ఓకే సార్ ఫైన్. అంటే బేసిక్ ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్, అక్కడ చేసే యాక్ట్రెస్ ఆర్టిస్ట్ వాళ్ళకున్న ఒక ఫేమ్ ఉంటుంది కదా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేహా శెట్టి అనగానే తను బయట చాలా చాలా ఇన్నోసెంట్ అండ్ చాలా పర్సనల్ స్వీట్ కూడా మాట్లాడినప్పుడు, కానీ స్క్రీన్ మీద మనకు రాధిక అని ఒక ఫేమ్ ఉంది అండ్ తన గ్లామర్ సైడ్ ఉంది. సో తను ఏం చేసా చూస్తారు, సో అలాంటిది ఏం చేయొచ్చు అనేది వాళ్ళ ఇంటెన్షన్. అంతకు ముందు సమ్మోహనుడ సాంగ్ తో ఫుల్ క్రేజ్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే హాట్ గా ఏం చేద్దాం ఇంటెన్షన్, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. సో అది అలాగే హిట్ అయింది. సో దీంట్లో కంప్లీట్ కాంట్రాక్ట్ ఏంటంటే కూల్గా టీనేజ్ అసలు ముట్టుకోకూడదు, అసలు కనీసం అట్లా ఆ టైప్ చూడకూడదు. సో దీంట్లో నేను చేసిన ప్రిపరేషన్ ఏంటంటే మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా. అందరు హుక్ స్టెప్ గురించి చాలా అడుగుతున్నారు, కానీ ఆ సాంగ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ వల్గారిటీ లేకుండా, టీనేజ్ కదా అని క్రిటిసిజం రాకుండా చేయడం అనేది చాలా టఫ్. రైట్. దీంతో పాటు మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ మీకు ఈ సాంగ్ గురించి చెప్పినప్పుడు డైరెక్టర్ మీకు క్లైమాక్స్ ట్విస్ట్ గురించి చెప్పారా? అదొక పెద్ద స్టోరీ. యాక్చువల్లీ క్లైమాక్స్ ఏంటని మనం రివీల్ చేయొద్దు, మీరు కానీ నేను కానీ, ఎందుకంటే సినిమా చూడని వాళ్ళు చూస్తారు. సో బేసిక్గా నాకు సాంగ్ ఇచ్చారు. సాంగ్ విన్నప్పుడు నేను బేసిక్గా ఈ సాంగ్ దర్శన్ హీరో కదా, సో ఒక ప్రియదర్శి అన్న ఉంటాడు. సరే ఏముంది, మన ప్రియదర్శి ఆల్రెడీ నేను డార్లింగ్ సినిమా చేశాను, అన్నకేముంది, అన్న అసలు పర్ఫార్మర్, మనం జస్ట్ ఒక ఐడియా చెప్పేసి అన్న ఇది ఐడియా దీంట్లో మీరు అంటే అయిపోద్ది. తర్వాత మళ్ళీ కాల్ చేసి ప్రియదర్శి గారి సినిమానే కానీ ప్రియదర్శి గారు హీరో కాదు అని అన్నాను. అదేం సార్ అంటే రోషన్ అండ్ శ్రీదేవి టీనేజ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ, ఇది ఒక డ్రామా. అప్పుడు నాకు ఫుల్ స్టోరీ చెప్పారు కానీ మన క్లైమాక్స్ చెప్పలేదు. సరే ఫుల్ స్టోరీ చెప్పిన తర్వాత నేను వెళ్ళి నా ప్రిపరేషన్ అంతా వచ్చాను, అంతా అయిపోయింది. అయిన తర్వాత నేను అంటే ఇప్పుడు ఒక్కొక్క మౌంటేజ్ మీరు చూసుంటే సినిమాలో సాంగ్స్, ఇప్పుడు కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపుతోనే అర్థమయ్యే అన్ని మాటలు. సో దానికి కావాలంటే మనం పెద్దవాళ్ళు అయితే ఏదైనా చేయొచ్చు, అలా నించొని అలా చూసి అలాంటి సైకిల్ ఏదైనా అలాంటి మౌంటేజ్ చేయొచ్చు. నేను దాంట్లో చేసిన కేర్ ఏంటంటే ఒక బొమ్మతో ఒక చిన్న కిస్సింగ్ టాయ్ ఏదో ఉంటే అంటే ఆ ఏజ్కి అంతే రొమాన్స్ నేను తీసుకున్న కేర్. దాని నుంచి ఎవరు మాట్లాడతలేరు, కథలు ఒకటే చేస్తున్నారు, ఇది నేను చాలా చేసాను రా దాంట్లో, మీరు ఎందుకు దీని గురించే మాట్లాడుతున్నారు అని. సరే ఓకే. దాని తర్వాత కూడా యాక్చువల్లీ ఇప్పుడు గుర్రం షాట్ ఉంటుంది కథలను చెప్పారు. నాకు అక్కడ ఇన్స్పిరేషన్ యుద్ధాలు చేశారు అన్నప్పుడు నాకు యుద్ధం అని అంటున్నారు కదా, సో కింగ్ అండ్ క్వీన్ కైండ్ ఆఫ్ ఇస్తే ఏంటి, ఇప్పుడు చందు రాజు జావెల్లి రాణి లాగా ఇస్తే. దాంట్లో ఇంకో చిన్న కేర్ ఏంటంటే ఆబ్వియస్గా మీరు గేయాలి కదా, సో అమ్మాయి ముందు కూర్చున్నప్పుడు బాడీ బౌన్స్ అవుద్ది, సో అది వల్గర్గా వస్తుంది గుర్రం మీద కూర్చో. అదే వెనక కూర్చోబెడితే రాజులాగా చూస్తూ అంటే రాణి. సో అలాగా. తర్వాత జాబిలీటు చేరెను పొరపాటున మరియు జాబిలీటు చేరనప్పుడు దాంట్లో జాబిలి క్యారెక్టర్ నేమ్ ఉంది. జాబిలీటు చేరను అని చెప్పి క్యారెక్టర్ నేమ్ ఎప్పుడైతే సాంగ్లో వచ్చిందో ఇక్కడ ఒక స్పెషల్ ఎలిమెంట్ అయితే చూపించాలి స్క్రీన్ మీద. క్యాజువల్గా ఏం చేస్తామంటే కొరియోగ్రాఫర్గా జాబిలీటు చేరను అంటే నిజంగా జాబిలిని పక్కన పెట్టేసి ఒక హ్యాండ్ వేసేసి ఓ బీచ్ పక్కన చిన్న రొమాంటిక్ కిస్సో హగ్గో అలాంటిది ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ అలా చేయలేము కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, హీరో మాత్రమే ఫ్రెండ్స్తో కూర్చొని ఆ చందమామని చూస్తూ చెవులో నుంచి ఫోన్ తీసి జాబిలి ఫోటో చూసి అలా తీసి జాబిలి అడ్డు పెడతాడు, నా జాబిలి కంటే నువ్వు ఎక్కువ అండి. సో ఇలాంటి పోయిటిక్ కైండ్ ఆఫ్ రొమాన్స్. ఈ లిరిక్స్ విన్న తర్వాత నాకు ఇప్పుడు మేబీ నాకు తెలిసి షార్ట్స్ కట్ చేస్తారు మనోళ్ళు. నేను అంటే ప్రతి మౌంటేజ్ కూడా ఇప్పుడు అమ్మాయి రెయిన్లో డాన్స్ ఆడుతూ ఉంటుంది, మీరు దాంట్లో గమనిస్తే ఒక అమ్మాయి రెయిన్ డాన్స్ ఆడుతున్నప్పుడు బాడీ షేప్ తెలిసిపోద్ది వెట్టగా. సో అలా కాకుండా పిన్ ఇక్కడ చేసి వదిలేసాను,
అప్పుడు మీకు బాడీ తెలియదు, ఓన్లీ ఫ్లయింగ్ తెలుస్తూ ఉంటుంది. అవునవును. అండ్ ఇంకోటి అమ్మాయి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తినిపిస్తూ ఉన్నప్పుడు మనకు మన నాన్నమ్మలో మన మదర్ అమ్మ తినిపించినప్పుడు మనకు తినిపిస్తూ వాళ్ళు కూడా నోరు తెరుస్తారు అవునవును. అని. సో మామూలుగా లవబుల్గా తినిపించినప్పుడు అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను చేసినప్పుడు మన శ్రీదేవి యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో నార్మల్గా తినిపించేసింది. నార్మల్ తినిపిస్తే ఏమవుతుందంటే ఒక లవర్కి తినిపించిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా తీసి ఇలా అంటే అది రాకూడదు కదా. నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి నువ్వు నవ్వొద్దు, షై ఫీల్ అవుద్దు, జస్ట్ నార్మల్ క్యాజువల్గా తినిపించాను. అప్పుడు తనకి ఎట్లా అర్థం కావట్లేదు. సరే మన అమ్మ వాళ్ళు తినిపించినప్పుడు నోరు తెరుస్తారు కదా, అలా మీరు గమనించండి ఇప్పుడు ఆ డీటెయిల్. తను తినిపించినప్పుడు అంటది. అప్పుడు ఏమవుతుందంటే మదర్. సో ఆ టీనేజ్లో ఒక అమ్మ ఫీలింగ్ ఇస్తే వాళ్ళు కట్టారు. సో ఇట్లాంటి చాలా డీటెయిల్స్ నేను వర్క్ చేసుకొని వచ్చాను. అండ్ మీరన్న ఒక క్వశ్చన్ ఏంటంటే క్లైమాక్స్ గురించి కదా, నాకు క్లైమాక్స్ ముందు చెప్పలేదు. నేను ఏం చేశానంటే ముందంతా అయిపోయింది, దాంట్లో ఉన్నాయా బంధించే దారాలు అని ఉంటుంది. బంధించే దారం అంటే మంగళసూత్రం. సో అతను కూడా తెలుసు, అంటే డైరెక్టర్ కూడా అంత గమనించలేదు నేను చెప్పినప్పుడు. సో రాయించుకుంది ఆయనే, కానీ అంత డీటెయిల్గా నేను రాస్తున్నానని అతను అనుకోలేదు. ప్రతి లిరిక్ అంత డీటెయిల్ గా అనుకోలేదు. అంటే నేను అనుకోకపోవడానికి కారణం ఏంటంటే చాలా 2 days 3 daysలో పరిచయం. సరే ఒక మాస్టర్ కావాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను వచ్చాను తీసుకుని చేంజ్ చేసుకుందాం అనే ఫీలింగ్లో ఉన్నాను. కానీ నేను అంత పర్సనల్గా డీటెయిల్గా వెళ్ళేసరికి ఏమైందంటే ఉన్నాయా బంధించే దారాలు అన్నప్పుడు నేను మంగళసూత్రం కదా. సో అక్కడ మీకు స్టోరీ తెలుసు. సో మ్యారేజ్ సీక్వెన్స్లో అక్కడ జరుగుతున్న మ్యారేజ్ కపుల్ ఎవరుతున్నారో వాళ్ళని చూస్తూ చందు జాబిల్లి ఆ అక్షింతలు, ఆ జీలకర్ర బెల్లం మన ఇద్దరికే అవుతుంది, మనమే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వాళ్ళు ఫీల్ అయ్యి అవుతున్నారు. బ్రో బాగుంటుంది ఇలాగంటే, బ్రో ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసి ఆపారు అంతే. సో అంటే సరే చేయకూడదేమో, సరే తర్వాత తెలిసింది. ఇక సినిమా చూసే అందరూ తెలుసు అది ఎందుకు అన్నారు అట్లా అని. చూడని వాళ్ళైతే చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఓకే మ్యారేజ్ సీక్వెన్స్ అలా వద్దు ఇట్లా. సో అట్లా జరిగింది అనమాట. సో దాని తర్వాత హుక్ స్టెప్ గురించి మాట్లాడితే, హుక్ స్టెప్ ఎన్ని చేశారు ఇంతకీ హుక్ స్టెప్స్? ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు మీరు ఎన్ని అనుకుంటున్నారు? ఒక 3-4 అయితే ఇది 4th ఓకే అయిందేమో నేను అనుకుంటున్నా. లేదు ఒకటే, ఒక స్టెప్ చేసా. ఓన్లీ షార్ట్ అన్నమాట. అంటే సాంగ్ అంత డీప్ విన్నారు కాబట్టి 1 షాట్. యాక్చువల్ చెప్పాలంటే నేను లిరిక్ బై లిరిక్ వెళ్ళి సాంగ్ తో బాగా కనెక్ట్ అయి ఉన్నా. హుక్ స్టెప్ ప్రమోషనల్ కి కదా, హుక్ స్టెప్ చేసేద్దాం అనేలాగా చేశా. అంటే యాజ్ అ కొరియోగ్రాఫర్గా డాన్స్ మాస్టర్స్ అందరికి హుక్ స్టెప్ ఉండాలి, ట్రెండ్ అయిపోవాలి అని ఇంటెన్షన్ నేను చేయలే. అలా చేసినవి వర్కౌట్ కాల. సో నేనేమో సరే ఓకే ఇది ఎట్లాగో టీనేజ్ లవ్ స్టోరీ, మనం ఆబ్వియస్గా చెప్పాలంటే వీళ్ళని నమ్ముకొని ఒక హుక్ స్టెప్ చేసి దానికోసం ఎక్కువ ప్రయోగాలు చేసే కంటే సాంగ్లో ఏదో కంటెంట్ ఉంది. మనం పోక్సో యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, టీనేజ్ గురించి మాట్లాడుతున్నాం, మన వర్క్ దీనికి హెల్ప్ అయితే బెటర్ కదా, టచ్ లేకుండా పోయిటిక్గా ఇలా చేద్దాం అని ఫిక్స్ అయిపోయి మూమెంట్ ఒక ఇంకా కట్ చేస్తే 15 నుంచి 25, ఇక 25 నుంచి నెక్స్ట్ ఈ రేంజ్ లో ఆలోచించిన మాస్టర్ ఇంక ఎక్కడికి వెళ్తారో మీరు చూడు. అంటే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించా అనుకుంటున్నా, తెలీదు. మేబీ మీ ఫాదర్ మరి ఈ సీన్ ఈ సాంగ్ తర్వాత ఏమి రియాక్షన్ ఇచ్చారు? రియాక్షన్ ఆయన ఎప్పుడు ఇవ్వలేదు, కానీ మొన్న ఇచ్చారు. మొన్న ఏంటంటే నేను ప్రీ రిలీజ్ వరకు కూడా నేను టీంతోనే ట్రావెల్ అవుతున్నా. ఎందుకంటే అప్పటికి వైరల్ అయింది, హుక్ స్టెప్ వెళ్తా ఉంది, సక్సెస్ వెళ్తుంది. రిలీజ్ రోజు కూడా నేను నాని సార్ వాల్ పోస్టర్ ఆఫీస్లో చిన్న ట్రీట్ జరిగింది, అందరం చిన్న పార్టీ కైండ్ ఆఫ్ జరిగింది, అందరం మాట్లాడుతున్నాం. నేను ఆ రోజు మిడ్-నైట్ ఫ్లైట్కి నేను బెంగళూరు వెళ్ళిపోయా. సక్సెస్ మీట్కి నేను లేను. సో సక్సెస్ మీట్ జరుగుతూ ఉంది, నేను వర్క్ చేసుకున్నాను. నైట్ నాకు కొన్ని లింక్స్ వచ్చాయి. సో లింక్స్ వచ్చిన తర్వాత మా నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అరే నీ గురించి మాట్లాడుతున్నారా స్టేజ్ మీద అన్నాడు. అంటే నా గురించి నేను ఉన్నప్పుడే ఎవరు మాట్లాడలేదు, అంటే ఎవరు మాట్లాడిన సెన్స్ అంత సినిమా ప్రమోషన్ అంత గుర్తుండదు ఏముండదు. సరే మనం ఎట్లా చేసాం కాబట్టి ఓకే, ఉన్నప్పుడు ఎవరు నేను అనుకున్నాను. సరే మనం ఉన్నప్పుడే అంత ఎవరు గుర్తు చేయలేదు కదా, లేనప్పుడు మాట్లాడారా అని అనుకున్నా. సరే దొరికితే నాకు కొంతమంది లింక్స్ పెట్టారు, చూస్తాను. తర్వాత ప్రియదర్శి అన్న, నాని సార్ హుక్ స్టెప్ చేసి దాని గురించి మళ్ళీ వైరల్ అయిపోయింది. సో మా నాన్న అప్పుడు ఒక మాట అన్నాడు, అరే నీ ప్రేమలో నువ్వైతే కష్టపడ్డావో అది ఒక రౌండ్ అయితే అది ఈరోజు రౌండ్ కంప్లీట్ అయింది అన్నారు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు,
మనం ఇప్పుడు వెనకాల నుంచి ఉంటే పలానా ఈశ్వర్ థ్యాంక్ యూ అంటారు. నువ్వు లేనప్పుడు నీ గురించి గుర్తు చేసుకొని నీ గురించి డిస్కస్ చేసి నీ గురించి రాసుకొని మాట్లాడుతున్నారు కదా, అదిరా నీ సక్సెస్, ఈ రోజు నువ్వు సక్సెస్ అయ్యావు అన్నారు మా నాన్న. అప్పుడు అనిపించింది అవును కదా కరెక్టే, మనం లేనప్పుడు కదా మాట్లాడాలి, మనం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు కదా. నేనేం పిచ్చిగా ఆలోచించానంటే నేను ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, లేనప్పుడు ఎవరు మాట్లాడతారో అనుకున్నా. కానీ రివర్స్లో చూపించాడు దేవుడు. ఉన్నప్పుడు ఓకే నీకు తెలియదు, నువ్వు లేనప్పుడు నీకు హై. ఇంకా లక్ ఏంటంటే యాక్చువల్లీ నాని గారు ఈ మధ్య కొంచెం యంగ్ జనరేషన్ ని కానీ కొత్త వాళ్ళని బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన గోల్డ్ అంటే సెకండ్ టైం కదా నాని గారితో వర్క్ చేయడం. దసరాకి చేసా, దసరాకి కొన్ని మౌంటైన్స్ కి చైల్డ్హుడ్ సాంగ్ కి ఓరివారి లిరికల్ వెర్షన్ కి చేశాను. అప్పుడే నాకు హై వచ్చింది. ఎందుకు నాని సార్ గ్రేట్ అంటే దీనికి అంటే దూరంకి వెళ్ళి చూసినప్పుడు చార్మినార్ ఎందుకు గ్రేట్ తెలుసు, దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసు ఓహో దీనికి అని రీజన్. సో అట్లా అనమాట. సో ఆ తర్వాత నేను యాక్చువల్లీ చెప్పాలంటే వాల్ పోస్ట్లో నేను హిట్ 3 సినిమా కోసం ట్రై చేస్తున్నా. నాన్నగారితో మళ్ళీ ఎవరికైనా ఉంటుంది కదా నాని సార్తో. సో నాలాంటి గురించి చాలా మందికి ఉంటుంది. సో హిట్ 3 సినిమా కోసం ట్రై చేసినప్పుడు అదే వాల్ పోస్టర్ నుంచి నుంచి కాల్ చేస్తున్నాం కోర్ట్ సినిమాకి అన్నారు. సరే ఓకే దీని ద్వారా నాని సార్తో అనుకుంటే ఖచ్చితంగా వేరే రూట్ ప్రకారంగా మనం అనుకున్న చోటుకి అవుతుంది కదా. అట్లా నేను కూడా నమ్మిన అనిపించింది నాకు కూడా. అన్న అనుకుంటాం కానీ అన్న అయితే ఏవో 2-3 అవుతున్నాయి. గట్టిగా అనుకుంటలేమో తెలుస్తలేదు. ఇంకా ముందుంది అయితే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ చాలా చేసుకోవాలి ఇట్లాంటి అనిపిస్తుంది. మీకు ఇంకా మైండ్ లో హుక్ స్టెప్స్ అనేవి మొత్తానికి క్యాజువల్ గా చేసేస్తారా లేకపోతే ఏమన్నా మైండ్ లో చాలా స్టెప్స్ పెట్టుకొని ఉంటారా? ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఇప్పుడు వీళ్ళు టీనేజర్స్ కాబట్టి ఈ స్టోరీ పాక్సో గురించి కాబట్టి నేను లైట్ ఇన్ ద సెన్స్ లైట్ తీసుకోలేదు. ఎక్కువ ఆప్షన్స్ చేయకుండా ఇప్పుడు మీరు గమనిస్తే నేను హుక్ స్టెప్ లో కూడా కేర్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మూమెంట్ చేసినప్పుడు నేను టచ్ చేసి కథలెన్నో చెప్పారు ఏదో చేసి ఇట్లా చేసా, కపుల్ మూమెంట్ లాగా చేసా. అప్పుడు నాకే అనిపించింది నేను లిరిక్స్లోనే అంత కేర్ తీసుకున్నా కదా, హుక్ స్టెప్లో మళ్ళీ టచింగ్స్ ఎందుకు అని మళ్ళీ తర్వాత స్పాట్కి వెళ్ళి చేద్దామనేసి ఫస్ట్ వెళ్ళి బీచ్ దగ్గర షార్ట్ పెట్టగానే వింటున్నప్పుడు బేసిక్గా నా ఐడియా ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా పాట వింటున్నప్పుడు ఇలా అంటారు. ఇప్పుడు మా నాన్న అయితే ఇలా అంటాడు. నేను ఎలా ఆలోచించానంటే హుక్ స్టెప్ అనేది ఎందుకు బాగా వైరల్ అయిందంటే ఎవరైనా చేయాలి, చిన్నపిల్లలు కూడా చేయాలి అని స్టార్ట్ చేస్తారు. ఏ డైరెక్టర్ చెప్పినా సుమ గారితో చేశాను నేను. సో చేసినప్పుడు నాకు మైండ్లో ఎలా వచ్చిందంటే నేను బీచ్లో షార్ట్ కొంచెం టైం పట్టేలా ఉంది. సో నేను కూర్చున్నప్పుడు పాట వింటున్నప్పుడు ఇట్లా అంటాం. సో అదొకటి. తర్వాత ఏదైనా ఇప్పుడు మనం టీనేజర్స్ లవ్ ఉన్నప్పుడు ఒక జాయ్ ఉంటుంది కదా, జంప్ చేస్తే నేను ఫస్ట్ ఒక లాజీ ఇట్లేదో అన్నాను, తర్వాత ఇట్లేదో అన్నాను, వెస్టర్న్ అయిపోతుంది ఏం సో ఇట్లేదో అన్నాను. సో వెస్టర్న్ కాకుండా దీని కాకుండా మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఏ మూమెంట్ చేసినా ఇది డాన్స్లా ఉంది మాస్టర్ అనేస్తే మళ్ళీ నాకే ఇది కదా. సో అట్లా నాలో నేను చిన్నగా చేసుకున్న ఒక 1-2 అవర్స్ ఒక వార్ అనుకోవచ్చు. తిన్న తర్వాత చిన్నది ఇట్లా అనుకోని కళ్ళు మూసుకొని ప్రేమలో అన్నప్పుడు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చేస్తే ప్రేమలో ఇట్లేదో అనుకున్నాను ముందు, మళ్ళీ ఇది కిస్ ఫీల్ లాగా వస్తుందా చేయొద్దు, బ్యాక్ తిరిగేసి ఇలా చూస్తే ప్రేమలో ఐ టు ఐట్ చాలు వీప్ మళ్ళీ అంటే బాడీ ఎప్పుడు ఇలా ఉన్నా ఆ సెన్స్ వచ్చేస్తుంది. నాలో ఒక కిడ్ ఉంటాడు, నాలో ఒక బ్యాడ్ బాయ్ కూడా ఉంటాడు కదా. సో నాలో ఉన్న బ్యాడ్ బాయ్కి అది గలీజ్ అనిపించింది అంటే అది గలీజే. ఇంకా నాలో కిడ్కి నచ్చిందంటే కానీ సో నాలో కిడ్కి ఏంటంటే ఇది అలా అన్నప్పుడు మంచి అనిపించింది. ఇది మా నాన్న ఎప్పుడు పెట్టినా ఇది ఎవరైనా ఆడతారు. సో ఇది ఎవరైనా నాన్న ఇచ్చిన సపోర్ట్ ని ఇందులో మా నాన్న అది ఆడుతాడు. చాలా మీరు గమనించండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు చేసినా కూడా ఒకే హ్యాండ్ ముందుకు వస్తుంది, సేమ్ హ్యాండ్. సో ఇప్పుడు అందరు చేయాలి, అందరు తెలిసిన మూమెంట్ రావాలి, అది సాంగ్ లో ఇమిడిపోవాలి అనే ఐడియా. ఒక 1.5 or 2 hours నేను బీచ్ దగ్గర ఒక 15 seconds రీల్ కోసము అండ్ 2 hours కష్టపడ్డారు అన్నమాట. సో అట్లా 2 hours అండ్ 2 hours కూడా చాలా తక్కువ. ఒక్కొక్కసారి మీరు ఇందాక అన్నట్టు కొన్ని సాంగ్స్కి అంటే ఈ సాంగ్ కాబట్టి ఓకే, కొన్ని సాంగ్స్కి అయితే ఎన్ని వర్షన్స్ చేస్తాం. ఇప్పుడు నాటు ఉంది మీకు తెలుసు, ఎన్ని వర్షన్స్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చాలా మూమెంట్స్ చూస్తున్నారు, చాలా వర్షన్స్ చేస్తాం, కానీ ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీ బట్టి చేస్తాం.